దానికి సంబంధించి కొత్త కోర్సులు తీసుకురావాలనుకుంటున్నారు. భర్తను హత్య గుండెపోటుగా చిత్రీకరణ, ప్రియుడు మరొకరితో కలిసి మహిళా ఘాతుకం. దీన్ని దిమ్మడ గుద్దే ఉండే వేస్ట్ ఫెలోని మనిషి లేకపోతే ఇంకేమన్నా. అదే ఒకవేళ భర్త ఇష్టం లేదనుకో, లేక ప్రియుడో పీడో ఉంటే వాంతోనే ఉండి వాంతోనే దావరాదు. ఇప్పుడు ఈయన చంపుడేందుకు ఇట్లా చంపి మళ్ళీ గుండెపోటు లెక్క అని చెప్పేసి ఇట్లా మెత్త పెట్టి చంపేసిందట, దిండు పెట్టి. వేస్ట్ ఫెలో కాదు గింత ఇప్పుడు దిగజారితే ఎట్లా? మనుషుని చంపడం ఎందుకు? పాపం వాడేం పాపం చేసి చనిపోయినటువంటి భర్త మొత్తం అసలు దారుణంగా తయారైపోతుంది మనుషులు. కాబట్టి నైతిక విలువలు అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా నైతిక విలువలు ఇది తెలుగు అంటే ఎందుకు, ఇదంటే ఎందుకు, నీతి పద్యాలు ఎందుకు, నీతి కథలు ఎందుకు అంటే అమ్మమ్మ తాత తర్వాత నానమ్మ తాతలు ఇవాళ్ళందరూ ఉన్నప్పుడు నీతి కథలు చెప్తుండే. ఆ నీతి కథలు చెప్తే ఏమవుతుందంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇది మంచి, ఇది చేస్తే చెడు, ఇగో ఇది చేస్తే నష్టము, ఇగో ఇది చేస్తే పాపము అంటే ఇటువంటి అట్లా చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడు తర్వాత వీరుల గాథలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకు పిల్లల్లో ఒక రకమైనటువంటి భావజాలం అట్లా వ్యాప్తి చెందుతుంది. అది పెద్దగా అయిన తర్వాత కూడా అది వస్తుంది. కానీ చాలామంది పిల్లల్ని పట్టించుకుంటలేరు. ఇక స్కూల్కు వాడు పోతాడా పోడా ఇక వాళ్ళకి తెలియదు. తర్వాత వాడు ఎటు పోతాడో తెలియదు. వీళ్ళ పని మీద వీళ్ళు పోతారు. మేము సంపాదిస్తున్నాము, మొత్తం ఇది చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. ఈ సంపాదన పక్కకు ఫస్ట్ ఆ పిల్లల్ని చక్కగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక అది లేకపోతే మేమేదో సంపాదిస్తున్నాం, మేమేదో చేస్తున్నాం, మేమేదో ఉద్ధరిస్తున్నాం అనుకుంటారు. లాస్ట్కి వస్తే పిల్లలు ఆగమైతే వాళ్ళ లైఫ్లో ఆగమవుతాయి, కథం మీరే బాధపడతారు. కాబట్టి పిల్లల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పిల్లల్ని సక్రమంగా పెంచాల్సిన అవసరం ఉన్నది. మగ పిల్లగాడు కాదులే ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటే లాస్ట్కి వస్తే ఏదో తీసుకొస్తాడు, వీడు పోయి జైల్లో పడతాడు. అదే చెప్తే మంచిగా ఉండే కదా మగ పిల్లగాడికి అని అనుకుంటారు. కాబట్టి మగ పిల్లగాడైనా ఆడపిల్ల అయినా ఎవరైనా కానీ ఒక పద్ధతి ప్రకారం గారాభంగా పెంచినామండి. మేము చాలామంది ఏం పని చెప్పకపోతే వాడు ఎందుకు పని రాకుండా పోతాడు. పని చెప్పాలి వానికి. గారాభంగా పెంచడం కాదు, గౌరవంగా పెంచడం నేర్పించాలి. ఎట్లా గౌరవంగా ఉండాలి, ఎట్లా పద్ధతిగా ఉండాలి, ఎట్లా సమాజంలో ఉండాలనేటువంటి విషయాలు మనం నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత విద్యలో కూడా ఇది ఉండాలి. నైతికతకు సంబంధించినటువంటి అంశాలు ఉండాలి. అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బీటెక్లో అయితే అసలు యాక్చువల్గా ఇది చదివేలేదు. ఇది లాంగ్వేజెస్ తీసి పడేసిండు. ఇంకొక ప్రొఫెసర్ పాపం ఆయన ఏది ఇక్కడ బాసర ట్రిపుల్ ఇది తెలుగును ప్రవేశపెట్టాను. అంటే దీని ద్వారా ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది ఏమవుతుంది అని చిన్న విషయాలు అనిపిస్తుంది, కానీ చాలా డేంజర్. ఇటువంటి మనస్తత్వాలు ఏంటది? భర్తను చంపేసిందట వేస్ట్ ఫెలో. నీకు ఇష్టం లేకపోతే వదిలేసి పో, నీ సావు నువ్వు సావు, చంపుడెందుకు ఇట్లా? పూడికతీత పేరుతో ఇసుక దోపిడీ, దాని కూడా తలగబెట్టాలి. నిజంగా చట్టాలు అట్లా ఉండాలి. పూడికతీత పేరుతో ఇసుక దోపిడీ